హాయ్ నమస్తే. 170 యాక్ట్ ఇది ఏజెన్సీలోని దళితుల పట్ల ఒక శాపంగా మారింది. 170 యాక్ట్కి ముందు దళితులు గిరిజనుల దగ్గర భూములు కొనుక్కున్నారు. అటువంటి భూములను 170 యాక్ట్ తర్వాత గిరిజనులు లాగేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులు వందల సంవత్సరాల నుంచి గిరిజనులతో పాటు జీవనం సాగిస్తున్నారు. కానీ అటువంటి వారికి ఎటువంటి హక్కులు లేకుండా పోయాయి ఏజెన్సీ ప్రాంతాలలో. ఉత్తర భారతదేశంలో ఓసీలుగా ఉన్నటువంటి కొందరు వలస వచ్చి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో దట్టమైన అడవుల్లో నివాసాలు ఏర్పరచుకొని వందల వేల ఎకరాల్లో అడవులను నాశనం చేస్తూ పొడి భూములుగా మార్చుకుంటూ వ్యవసాయ భూములుగా మార్చి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారిని గిరిజనులుగా గుర్తించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ఎస్టీ జాబితాలో చేర్చారు. వారు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ఆధారాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. కానీ వందల సంవత్సరాల నుండి గిరిజనులతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి దళితులకు మాత్రం ఎటువంటి హక్కులు లేకుండా పోయాయి భూములపైన. వందల సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు కేవలం 10% మాత్రమే ఆధారాలు ఉన్నాయి. 90% మంది దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ఆధారాలు లేవు. 170 యాక్ట్కి ముందు ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రెవెన్యూ రికార్డులలో నుంచి తొలగిస్తున్నారు, ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారు. అటువంటి భూములకు దళితుల దగ్గర పట్టాలు ఉన్నప్పటికీ ఆన్లైన్లో అవి ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితులు గిరిజనులతో పాటు పోడు వ్యవసాయం చేసుకునేవారు. అటువంటి భూములను కొందరు అగ్రవర్ణాల వారు రాకున్నారు. ఇంకొందరు అగ్రవర్ణాల వారు బీసీలు గిరిజనుల అమ్మాయిలను వివాహం చేసుకొని ఎస్టీలుగా చలామణి అవుతూ ఎస్టీ హోదాలో ఉద్యోగాలు పొందుతూ దళితుల దగ్గర ఉన్నటువంటి అరకొర భూములను లాక్కొని ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాల్లో ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళందరకు వారు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ఆధారాలు ఉన్నాయి. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి దళితుల్లో చదువు సంధ్యలు లేకపోవడం వల్ల వారు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ఎటువంటి ఆధారాలు తీసుకోలేకపోయారు. అటువంటి భూములు కూడా ఇప్పుడు దళితులు సాగు చేసుకుంటున్నారు. అయినా అటువంటి భూములను రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూములుగా చూపిస్తూ వాటిని ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆ ప్రభుత్వం భూములుగా చూపిస్తున్నటువంటి భూములను గిరిజనులుగా చలామణి అవుతున్న వారు కూడా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఉన్నప్పటికీ వాటిని రెవెన్యూ రికార్డులలో ఆన్లైన్లో ప్రభుత్వ భూములుగా నమోదు చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని అధికారులు. అటువంటి భూములను కూడా ఏజెన్సీలోని దళితుల దగ్గర నుంచి గిరిజనులు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 90% మంది దళితులకు భూములు లేవు. ఈ దళితులు అగ్రవర్ణాల దగ్గర, బీసీల దగ్గర కమతాలు చేస్తూ వాళ్లకు వెట్టి చాకిరీ చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు. అగ్రవర్ణాల దగ్గర, బీసీల దగ్గర కమతాలు చేస్తూ జీవనం సాగించడం వల్ల వీళ్ళ దగ్గర భూములు లేకుండా పోయాయి. ఈ కమతాలే వారికి ఆధారంగా జీవనాధారంగా మారాయి. 170 యాక్ట్ వచ్చిన తర్వాత ఈ కొద్దిపాటి భూములను కూడా ఎస్టీలుగా చలామణి అవుతున్నవారు గిరిజనులు దళితుల దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితుల దగ్గర ఉన్నటువంటి భూములకు వారి దగ్గర పట్టాలు ఉన్నప్పటికీ అది ఆన్లైన్లో లేకపోవడం వల్ల దాన్ని ఆన్లైన్లో ఎక్కించుకునే అవకాశం కూడా ప్రభుత్వాలు దళితులకు కల్పించడం లేదు. ఇటువంటి పరిణామాల దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతాల్లోని 170 యాక్ట్ను సవరించాల్సిన అవసరం ఉంది. దళితులకు భూములపై హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాలను, పట్టణాలను, మండల కేంద్రాలను, జిల్లా కేంద్రాలను ఏజెన్సీ చట్టాల నుండి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. వందల సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు జీవనం సాగిస్తున్నటువంటి దళితులకు భూములపై హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. దళితుల దగ్గర ఉన్నటువంటి భూములకు గిరిజనులుగా చెప్పుకుంటున్నటువంటి అగ్రవర్ణాల నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఏజెన్సీ చట్టాలను దళితులకు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఏజెన్సీలోని దళితులకు న్యాయం జరుగుతుంది. విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు దొరుకుతాయి. దళితులు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారైన అయ్యన్న పాత్రుడు చెప్పిన విధంగా ఏజెన్సీ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది.